నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో టీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హెల్మెట్ పై పోలీసుల అవగాహన సదస్సు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచన. విశాఖ నగరంలో భూ అక్రమాలు నిజమేనని నిర్ధారించిన సిట్ దర్యాప్తు బృందం 2434 ఫిర్యాదులో 1563 ఆర్జీలపై విచారణ చేపట్టనున్న అధికారులు. పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీ గార్డెన్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ అని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోకి దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఉమ్మగారి సమ్మయ్య, ప్రేమ్ కుమార్, ఉమ్మగారి డి సురేష్, సురేంద్రమ్మ, పంపం సారమ్మ, ఉమ్మగారి సారమ్మ, బొల్లి రాజేశ్వరి, ఉమ్మగారి పద్మ, దుడ్డు తిరుపతమ్మ, ఉమ్మగారి దేవి, పంపం పెద్ద సారమ్మ, ఉమ్మగారి వేదిక, ఉమ్మగారి లత. జవహర్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన కడియాల జంపయ్య గారు, జగ్గుల తిరుపతి గారు, మేఘల భూషం గారు, గ్యాస్ భూషం గారు ఇలా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రవి, మరియు ఇక్కడ పాల్గొంటున్నటువంటి అని ఇంకా ప్రవీణ్, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం. పథకాలను ప్రతి ఇంటింటికి గడప గడపకు చేర్చడమే కాకుండా సంక్షేమ అభివృద్ధి పథకాలతోని ఇలా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద ఖండంలో, నిరుపేద ఇళ్లలో సంతోషాన్ని చూస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఇంకా మాకు ఏ పార్టీలు అవసరం లేదు. 60 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీలు, సమైక్య పాలనలో జరిగినటువంటి కుట్రలు చేసినటువంటి పార్టీలు అన్నింటినీ కూడా నేలమట్టం చేస్తామని ఇలా ప్రతి ఒక్క వాడ నుంచి వెళ్ళి, ప్రతి ఒక్క గల్లీ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు పూర్తి సహాయకారం అందించేటువంటి లక్ష్యం కొద్దీ పరిపాలన చేస్తున్నటువంటి నేను ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చేటువంటి విధంగా, ప్రతి ముఖంలో సంతోషాన్ని వినియోగించినటువంటి విధంగా మేము కార్యాచరణ తీసుకొని పరిపాలన చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం ముందుకు చేతులు చాచండి. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి నాయకత్వంలో అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి, ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరుతున్నటువంటి తరుణంలో మేము యువ సైనికుల్లాగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తామని తెలియజేస్తూ మా వ్యక్తి పాల్గొన్నటువంటి మేము. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ సీఐ నరసింహారావు, పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలని పట్టణ ప్రజలకు సీఐ సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దని పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. మనకు జరిగే యాక్సిడెంట్లలో హెల్మెట్ లేకుండానే ఎక్కువ శాతము ప్రమాదాలు జరిగి ఆ 2 వీలర్ వాహనదారులు యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది హెడ్ ఇంజరీ వల్ల. కాబట్టి హెల్మెట్కు ఉన్నట్టయితే అతని యొక్క ప్రాణము రక్షించబడుతుంది. కాబట్టి
ఎవరు కూడా హెల్మెట్ లేకుండా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధి కానీ సిద్దిపేట జిల్లా పరిధి కానీ హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దని ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి. ఈరోజు గజ్వేల్లో హెల్మెట్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇప్పటి వరకు 100 వెహికల్స్ పట్టుకొని వారికి హెల్మెట్ తెచ్చుకోమనగా దరిదాపు ఒక 60 మంది హెల్మెట్ తీసుకొని వచ్చారు. మిగతా వారికి విశాఖ నగరంలో భూ అక్రమాలు నిజమేనని సిట్ దర్యాప్తు బృందం నిర్ధారించింది. ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. భూ కేటాయింపులు, ధృవీకరణ పత్రాల జారీలో నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, వీటితో పాటు భూ రికార్డులను కూడా తారుమారు చేశారని చెప్పారు. పరిశీలించిన ఫిర్యాదులో గుర్తించిన అక్రమాల్లో అధికారుల పాత్రను ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో ప్రస్తావిస్తామని చెప్పారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని, మార్చి నెలాఖరికి విచారణ కొలికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన 2434 ఫిర్యాదులో 1563 ఆర్జీలపై విచారణ చేపట్టామని చెప్పారు. ఏరియాకు మొత్తం పని అయిన తర్వాత మిగతా జిల్లా సంగతి మనం చూస్తాము. మనకు పెటిషన్స్ టోటల్ వచ్చినాయి 2434 పెటిషన్స్ వచ్చినాయి. దానిలో 918 అంటే 918 మనకు సిట్కు సంబంధించ లేదు కాబట్టి మేము కలెక్టర్ ఆఫీస్కు ఫార్వర్డ్ చేశాము. మిగిలింది 1563 అప్లికేషన్స్ సిట్ సబ్జెక్ట్ సంబంధిత, అది మేము టేకప్ చేశాము. ఇనీషియల్గా కొద్ది టైం లిమిటెడ్ ఉంది కాబట్టి మేము ఇనీషియల్గా 3 సబ్జెక్ట్స్ మీద కన్సంట్రేషన్ పెట్టాము. ఫస్ట్ అంటే క్లాసిఫికేషన్, చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్. అంటే ఈ మెయిన్గా చెప్తే అది 22A సంబంధిత నోటిఫికేషన్ డిలీట్ చేయడం వలన, అది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఎన్ఓసీస్ ఎక్కడెక్కడ ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు, పొలిటికల్ సఫరర్కు, అది సెకండ్ కేటగిరీ. తర్వాత థర్డ్ కేటగిరీ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ టు ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 3 ఇనీషియల్గా మనము కన్సన్ట్రేట్ చేసి ఈ 3 సబ్జెక్ట్స్ మనము టేకప్ చేసాము. దానిలో ఫస్ట్ ఐటమ్ అంటే ఈ చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్. టోటల్ దానిలో 266 పిటిషన్స్ మనకు వచ్చినాయి. అమరావతిపై సీఎం జగన్ కు కక్ష ఉంది కాబట్టి ఆయన నోటి వెంట 5 అక్షరాలు రాలేదని పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ జీఎన్ రావు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రైవేట్ సంస్థ ఇచ్చిన నివేదిక వచ్చిందని అన్నారు. జగన్ పాలన తుగ్లక్ పాలన తలపిస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రలో భూములను దోచుకునేందుకు రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. నాటకాలు, మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 7-8 నెలల్లో అమరావతి అనేటువంటి 5 అక్షరాలు ఆయన నోటమ్మట పలకలేదు అని అంటే అమరావతి మీద ఆయనకి ఎంత కక్ష ఉంది అనేది చాలా క్లియర్గా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అమరావతిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజధానిగా సహించలేకపోతూ ఉన్నాడు. అమరావతి మీద ఆయన ఎంతో ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతున్నాడు అనేటువంటి విషయం ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలతో కానీ, ఆయన చేస్తున్నటువంటి కమిటీల తీరుతో కానీ ఈవేళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఆయన ఏదైతే మరి యొక్క రాష్ట్ర రాజధానిపై 3 ముక్కలాట ఆడుతూ ఉన్నాడు ఈవేళ ఈ రాష్ట్రంలో. మరి ఆయన ఆడేటువంటి 3 ముక్కలాటకు మరి నిన్ననే ఏదో ఒక కంపెనీ, ఏదైతే బోస్టన్ కంపెనీ అని చెప్పి ఆ కంపెనీ రిపోర్ట్స్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, అసలు
అసెంబ్లీలో ఆ రోజు ఏకగ్రీవ తీర్మానం జరిగి చర్చ జరిగిన తర్వాత మరి నువ్వు మళ్ళీ మరొక్కసారి ఆ యొక్క అసెంబ్లీలో మూడు ముక్కలాటని అంటే ఏదో ఈ రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజన చేయాలనేటువంటి పరిపాలనాపరంగా ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఆ రోజు జిఎన్ రావు కమిటీ రావడం జరిగింది. ఆ జిఎన్ రావు కమిటీకి అనుకూలంగానే నిన్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏదైతే ఉందో దాని రిపోర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, అసలు ఈ బోస్టన్ కంపెనీ గురించి చూస్తే ఇది చాలా ఎలిగేషన్స్ ఉన్నటువంటి కంపెనీ. ఆ రోజు పోర్చుగల్లో కానీ ఆ రోజు సౌత్ ఆఫ్రికాలో కానీ పనిచేసినప్పుడు అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కంపెనీ ఈ బోస్టన్ కంపెనీ. అటువంటి ఎలిగేషన్స్ అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి బోస్టన్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్ధారించేటువంటి మరి అవకాశం కల్పించావంటే ఈ రాజధాని మీద ఈ ప్రభుత్వానికి ఎంత చులకన భావం ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్ల సురేంద్రరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో అన్ని రాష్ట్రాలలోకెల్లా ధీటుగా ముందుకు వెళ్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వం పైన అక్కరకురాని విమర్శలు చేస్తూ ప్రజల్లో పట్టు కోల్పోతున్నామన్న భయం పట్టుకుందని అన్నారు. అభివృద్ధి చేసే వారిపై విమర్శలు చేయడం మానుకోవాలని టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నామని వారు తెలిపారు. మరి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి విషయంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మీకు తెలియకపోతే ఇంకా తెలుసుకోండి. ఏ రాష్ట్రమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి నిధులతోటే కేంద్రం గడుపుతుంది. కేంద్రం ఎప్పుడు కూడా నిధులు సృష్టించలేదు. కేంద్రం ఎప్పుడు కూడా రాష్ట్రాలకు తిరిగి ఇవ్వదు. ఎప్పుడు కూడా రాష్ట్రాలు ఇచ్చేటువంటి పన్నులు సిఎస్టీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, జిఎస్టీ ఇట్లా ఎస్జిఎస్టీ ఇట్లా 3 రకాల పన్నులవి హేతుబద్ధత ఉంటుంది. రాష్ట్రం కేంద్రం అనేటువంటిది పాలు నీళ్ళలాగా పాలించినప్పుడే ప్రగతి అనేది సాధ్యం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి అబద్ధాలు అసత్య ప్రచారాలు చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని పక్కదో పట్టిస్తూ ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం వేరు వేరు రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది తప్ప స్వతహాగా కాదు అనేటువంటి విషయాన్ని కొద్ది రోజుల్లోనే భారతదేశ ప్రజలందరూ గమనించి ఈరోజు మీరన్న మాటలు కూడా మీకే తిప్పి చెప్తారనేటువంటి మాట సత్యదూరం కాదు. నిజమనే మాటను ఈ మండల నాయకత్వం గమనించాలని చెప్పి తీవ్రంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇంకొకటి కూడా ప్రవేశపెట్టాం. మరి మీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టలేదు? కోడిగుడ్లు మేమే ఇస్తున్నాం ఉంటుంది. అందులో 5 పైసలు 10 పైసల మీద ఉంటుంది. 5-10 పైసలతో కాదు. గుడ్డు ₹4 ఉంటే అందులో ₹3 మాయ ఉంటే ₹1 మీద ఉండొచ్చు. అంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు కాదు. రెండోది, ఇలా గ్రామాల పురోగతి భారతదేశానికి గాంధీ మహాత్ముడు ఒక మాట ఇచ్చాడు. ఏమని? పల్లెలే దేశానికి పట్టుకొమ్మాలని. ఇలా పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని మా నాయకుడు భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నటువంటి అభివృద్ధి దిశలో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతున్నటువంటి ఘనత లేదు. అయినప్పటికీ మేము మా పార్టీని కానీ మా నాయకులు కానీ నిన్న వాళ్ళు ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి మేము ఈరోజు స్పందించవలసి వస్తుంది. వారు ఏంటంటే ఈరోజు మా 3 పైసలు ఇటుకొచ్చేది మా 3 పైసలు దానికి వచ్చేది మా 3 పైసలు మాట్లాడారు. ఇప్పుడు మోడీ వచ్చినప్పుడే పైసలు వస్తలేవు. అవి మన దేశం పుట్టినప్పటి కేంద్రం వాటా రాష్ట్రం వాటా దానికి ఉంటాయి. అవి ఏదైనా కూడా మొదటి నుంచి జరుగుతున్న అది మన ప్రజాస్వామ్యంలో రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్పుకొని మీరు ఏదో ప్రజలను తప్పుదార పట్టించి మీరు రాజకీయ లబ్ధివంతాలు చూస్తున్నారు. కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ దేశానికే దారి చూపించే విధంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఈరోజు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి సందర్శించి చూసి ఈరోజు మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని పొగుడుతున్నారు. ఎందుకంటే ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. మీరు బీజేపీ వాళ్ళు మన ఆర్మూర్లో మన పసుపు రైతుల గురించి వాళ్ళు ధర్నాలు చేస్తే మేము చేస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఈరోజు ఆడ ఎంపీగా గెలిచినటువంటి మీ అరవింద్ అక్కడ పసుపు బోర్డు గురించి మాట్లాడతాడు. మీరు ఎంతవరకు మీరు నిబద్ధత ఉన్నారు? మీరు చెప్పిన విషయాలు మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు? మీరు
ఏదో మాకు నోరు ఉంది కదా, ఏదో మేము ప్రతిపక్షంలో మాట్లాడడం కాదు. మీ స్థాయి అది కాదు. వాళ్ళ స్థాయిలో మాట్లాడంటే మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. మీరు మాట్లాడి మీరు ఇక్కడ ఏదో లబ్ధి పొందాలని చూస్తే మీరు ఏదో గెదుగుతాం మాట్లాడే మాటలు కూడా సరైనవి కాదు. అవి ఇక్కడ ఎవరు మీ స్థాయి ఏందో, మీ లెక్క ఏందో, మాతోడున్నారా మీతోడున్నారా అనేది ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయింది. రేపు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, మీ దమ్మేందో చూద్దాం రండి. ఈ అనవసరమైన ప్రేలాపాలు మాట్లాడుకుంటూ మీరు రాజకీయ అభివృద్ధి కోసం మాట్లాడితే సరైన పద్ధతి కాదని చెప్పి ఇలా తెలియజేస్తున్నాం. అదే మీ బండి సంజయ్ గెలిచాడు. మీ బండి సంజయ్ ఒక్కసారైనా ముస్తాబాద్ మండలానికి వచ్చాడు, మీరు తీసుకొచ్చారు, అన్ని పనులు ఇక్కడ చేపట్టారు. మీరు ఏం మంజూరు తీసుకొచ్చారు మన మండలానికి? కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం బిమిరిగూడెం గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సివిల్ జడ్జి యువరాజు, ఎస్ఐ, సిఐ, ఎంఆర్ఓ, ఎంపీటీసీలు, నాయుడు, శ్రీను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులకు సన్మానం చేసిన అనంతరం లేబర్ ఇన్సూరెన్స్ గురించి తెలియజేశారు. సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు మంత్రిపాటి సత్యనారాయణ గారికి గ్రామస్తులు సన్మానం చేయడం జరుగుతూ ఉంది. వారందరికీ ధన్యవాదాలు. ఈ నిమిషాలు పట్టుద్ది కాబట్టి నా తోటి న్యాయవాదులు, మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈ సభకు హాజరైనటువంటి చిన్నారులు, ఈ గ్రామ పెద్దలు, చుట్టుపక్కల గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, మీడియా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఇప్పుడు లాస్ట్లో మీకు మీటింగ్ చెప్పిన సారే 4th అడిషనల్ జిల్లా అందరి కర్తాల మధ్య వారికి సన్మానం చేసుకున్నాం. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లో 1104 యూనియన్ ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమానికి ఈ రోజు మూదోల్ నుండి విద్యుత్ ఉద్యోగులు ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, రాష్ట్ర కేబినెట్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వరరెడ్డి పాల్గొననున్నారని వెల్లడించారు. ఇటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్ లో జరుగుతున్న 1104 యూనియన్ డైరీ ఆవిష్కరణకు ముదోల్ కాన్స్టిట్యున్సీ, ముదోల్ నియోజకవర్గంలోని విద్యుత్ ఉద్యోగులందరూ ఈరోజు హైదరాబాద్ తరలి వెళ్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేణుగోపాలాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మా సీఎండి ప్రభాకర్ రావు గారు వచ్చేసి డైరీ ఆవిష్కరణ చేస్తారు. దానికి నిర్మల్ జిల్లా నుంచి చాలా మంది, అంటే 4 బస్సులు ప్లస్ 10 వెహికల్లతో ఉద్యోగులు అందరం తరలి వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సభకు విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతూ ముగిస్తున్నాం. డైరీ ఆవిష్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ముదోల్ కాన్స్టిట్యున్సీ నుంచి బైన్సా డివిజన్ నుంచి ఒక బస్సులో 80 మంది కార్మికులు హైదరాబాద్ బయలుదేరుతున్నాము. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మా కార్మిక సోదరులందరికీ 1104 యూనియన్ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై 1104. ఖమ్మం జిల్లాలో స్థానిక వీడియోస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాలలోని సర్వజ్ఞ స్పార్కిల్ కార్యక్రమాన్ని ఫస్ట్ జిల్లా జడ్జి ఎన్ అనితారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి అనితారెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక తరానికి తగినట్లుగా విద్యా విధానంలో మార్పులు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. చిన్నారుల కోసం సర్వజ్ఞ స్కూల్ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ఆర్వి నాగేంద్ర, కుమార్ నీలిమ, ప్రిన్సిపాల్ మానస, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. అక్కడికి తీసుకొని వచ్చి మేము అక్కడ చూస్తాం వాళ్ళు ఎట్లాగా ఏంటి అనేది. సో అప్పుడు నేను నిన్న శుక్రవారం ఉండొచ్చు, నేను అక్కడ అటెండ్ అయినప్పుడు సార్ వచ్చారు, మేడం ఇట్లా మా స్కూల్లో ఇట్లా పిల్లలకి ఫ్యాషన్ షో చేస్తున్నాము, యూ హ్యావ్ టు బీ ద చీఫ్ గెస్ట్ అన్నారు. పిల్లలు ఫ్యాషన్ షో ఏంటండి అని అడిగిన. ఫస్ట్ టైం నేను చూడలేదు, ఇలాంటి ఫ్యాషన్ షోలు ఉంటాయని కూడా నాకు అసలు తెలియదు.
లేదు మేడం ఇట్లా చేస్తున్నాము, మీరు ఒకసారి రండి అని అన్నారు. ఇద్దరు పిల్లల్ని మనం ఇంట్లో మేనేజ్ చేయలేకపోతున్నాము. ఇక్కడ ఇందాక 5 minutes 10 minutes అర్థమైంది హౌ కేరింగ్ యు ఆర్ టేకింగ్. ఎవరో వచ్చి ఆవిడ అందరికీ నోట్లో వాటర్ పోస్తుంది పిల్లలకి. ఇట్ వాజ్ వెరీ హ్యాపీగా అనిపించింది హౌ కేరింగ్ పేరెంట్స్ అండ్ అంటే టీచర్స్ ఎంత కేర్ తీసుకుంటారు అనేది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ది స్కూల్. నేను చెప్పేది అది ఒక్కటే మ్యామ్, వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా నేర్పించారండి. ఇట్లా మేడమ్స్ చెప్తారు, టీచర్స్ చెప్తారు, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఆడపిల్లలకి ఎలా ఉండాలి. నమస్తే అండి, నా పేరు అమ్మన్న. మా పిల్లలు ఇద్దరు సబ్జెక్ట్ చదువుతున్నారండి. పాప 6th standard IIT, బాబు 1st class. ఈ స్కూల్లో జాయిన్ చేసి చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు జాయిన్ చేసినప్పుడు వాళ్ళకు నార్మల్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు హైపర్ కిడ్స్గా తయారయ్యారండి పిల్లలు. ఈ సెలబ్రేషన్స్ కూడా ఎవ్రీ టైం కండక్ట్ చేస్తారండి. మేము ఎవ్రీ టైం ఇన్వైట్ చేస్తాము, మేము వస్తుంటాము. చాలా హ్యాపీగా ఉందండి. మా న్యూస్ ప్రేక్షకులందరికీ ఈరోజు సర్వజ్ఞ తరపున వెల్కమ్ చెప్పుకుంటున్నాం. స్థానిక వీడియోస్ కాలనీలో గల మా సర్వజ్ఞ క్యాంపస్ నుండి ఈరోజు వినూత్నంగా ఏర్పాటు చేసినటువంటి సర్వజ్ఞ స్పార్కిల్స్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం. కేవలం నర్సరీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ పిల్లలతో మాత్రం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంట్లో పిల్లలు రకరకాల పద్యాలు, శ్లోకాలు, అలాగే రైమ్స్ కానివ్వండి, అలాగే ప్లేలిస్ట్, చిన్న స్టోరీ టెల్లింగ్ అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు స్టేజ్ మీద చాలా ధైర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే సర్వజ్ఞ స్కూల్ నందు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా చిన్న పిల్లల్లో ఏ మాత్రం కూడా సిగ్గు కానీ జబ్బు కానీ లేకుండా వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది ఓపెన్గా మాట్లాడేలాగా మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి వచ్చేసి పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా పేరెంట్స్ అలాగే జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపురాకు చెందిన మున్నుభాయ్ అనే యువనాయకుడు 100 మంది యూత్ సభ్యులతో జిల్లా అధ్యక్షుడు చుక్కా గంగారెడ్డి నాయకత్వంలో తెలంగాణ జనసమితిలో చేరడం జరిగింది. జనసమితి రాష్ట్ర నాయకులు కంతి మోహన్ రెడ్డి, రామగిరి సంతోష్లు వారికి పార్టీ కండువా కప్పి జనసమితిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్కా గంగారెడ్డి మాట్లాడుతూ అమరవీరుల ఆశయాల సాధనమే లక్ష్యంగా కృషి చేస్తూ తెలంగాణ జనసమితిలో మున్నుభాయ్ చేరడం సంతోషకరమన్నారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, ఇస్లాం యూత్ ఐక్యత. జై తెలంగాణ. ఈరోజు మన జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపురా నుండి మున్నుభాయ్ అనే ఒక దాదాపు 100 మంది యూత్ తోటి తెలంగాణ జనసమితి పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రత్యేకంగా పోరాడినటువంటి పార్టీ ఇది. మరి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఆయన పోరాటంతో ఈ తెలంగాణ వచ్చింది కాబట్టి మరి కోదండరాం సార్ గారి ఆశయాలు మెచ్చి తనకు తాను స్వతంత్రంగా నేను తెలంగాణ జనసమితి పార్టీలో చేరుతా అని చెప్పేసి ఈ వచ్చినటువంటి మున్నాబాయి గారికి ప్రత్యేకంగా తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన మా పక్షాన అభినందనలు తెలియజేసుకుంటూ వారిని పార్టీలోకి స్వాగతిస్తున్నాం. మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులు, మన పక్కన ఉన్నటువంటి మిట్పల్లి ప్రాంతవాసులు పెద్దలు కంతి మోహన్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు, అలాగే మిట్పల్లి కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి గారు, అలాగే మన ధర్మపురి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి రామగిరి సంతోష్ గారు, మరి ఇతర నాయకులు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పలు గ్రామాలకు పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో గ్రామాలలోని చెత్తను సేకరించే 4 ట్రాక్టర్లను 40 లక్షల నిధులతో పంపిణీ చేశారు. లింగంపల్లి నుండి నర్సాపూర్ వరకు బీహెచ్ఎల్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును మంగపేట గ్రామంలో ప్రారంభించి 2 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుందని, పల్లెలన్నీ ప్రగతి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు.
అది పట్టుకో మరి అదే అంటున్నా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో నేరేడుచర్ల పట్టణ మున్సిపాలిటీ ఎన్నిక సన్నాహ సమావేశం మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 22న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ గెలిస్తేనే నేరేడుచర్ల పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. అనంతరం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోటీలో ఉన్నవారు ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి అందరికీ చెప్పాలని కోరారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఎవరు తొండి చేసిన ఎవరు ఆరోపణ చేయొచ్చు, ఏదైనా రెఫరీ చేసిన తప్పు నిర్ణయం చేసాడు అని చెప్పచ్చు. కానీ కోర్టులోకి రాకముందే అప్పుడే రెఫరీ మీద తప్పు పెట్టి తప్పించుకునే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలోనే అర్థమైపోయింది. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఎట్లయితే మధ్యనే దిశ వదిలిపెట్టిపోయిండో, స్టీరింగ్ వదిలిపెట్టిపోయిండో, ఓడిపోతే ఈయన ముందే ఎన్నికలు కాకముందే అప్పుడే ఒప్పుకుంటున్నాడు, నేను అప్పుడే రాజీనామా చేసిపోతా. ఎవరు అడిగారు? ఆయన ఉండేది పోతే మనకి అయ్యేది పొమ్మని వాళ్ళు 300 మంది అడుగుతున్నారు. వాళ్ళకి అలవాటు గుంజులు 300 మంది పనికిరావు పొమ్మని ఇప్పటికి ఎన్నోసార్లు బహిరంగానే అన్నారు. వాళ్ళ పార్టీలో మనం ఇప్పుడు అడిగినా మనకు అక్కర్లేని ముచ్చట వాస్తవం. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళ సంసిద్ధత ఏంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది అనే దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు అర్థం పడతా ఉన్నాయి. ఎన్నికలంటే భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో. ఎక్కడైనా మనం చూసినాం, గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి అధికార పార్టీ భయపడేది, ఎట్లనన్నా వాయిదా చేసే ప్రయత్నం చేసేది, ఏదో ఒక సాకులు వెతికి ప్రతిపక్షాన్ని డిమాండ్ చేసేది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు, పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హెల్మెట్ పై పోలీసుల అవగాహన సదస్సు, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచన. విశాఖ నగరంలో భూ అక్రమాలు నిజమేనని నిర్ధారించిన సిట్ దర్యాప్తు బృందం 2434 ఫిర్యాదులో 1563 ఆర్జీలపై విచారణ చేపట్టనున్న అధికారులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.